ఆత్ముల్ ఇలా ఒక మంత్రమైనా చేస్తూ ఉంటారు, లేదా కేవలం ప్రణవము చేస్తూ ఉంటారు, ఓంకారాన్ని జపిస్తూ ఉంటారు. చిత్ సుఖానుభవ నిత్యాత్ముల్, చిత్ సుఖ అనుభవ నిత్యాత్ముల్. చిత్ సుఖము అంటే సచ్చిదానందము అని. ఆ సచ్చిదానందాన్ని అనుభవిస్తూ సచ్చిదానందుడితో ఉంటూ సచ్చిదానందంలోనే మునకలు వేస్తూ ఉండేవాళ్ళు అని అర్థం. చిత్ సుఖానుభవ నిత్యాత్ముల్ హరిభక్తులు అరేం చేస్తారు? తద్విష్ణో పరమం పదం అనుచు నెచటు భక్తి దళంతుర్. వారు దేన్నైతే తద్విష్ణో పరమం పదం, వేదంలో చెప్పినట్టుగా తద్విష్ణో పరమం పదం, తద్విష్ణు అది పరమపదం, అది అమృతం, అది అని దేన్నైతే వాళ్ళు నిరంతరము స్మరిస్తూ ఉంటారో అటువంటి ఆ విష్ణు పదము లభిస్తుంది అని ఆ సంధ్యోపాసనానికే తోక ఇదంతా కూడా ఇంకా విశేషం ఫలం. అట్లా ఆధారభూతం లోకాన ఏమిటది ఆ విష్ణు పదము అంటే ఏమిటి? ఏం చేస్తుంది అది? దాని నుంచి ఏమి ఉపయోగం లోకానికి అంటే అది ఆధారభూతం లోకాన, సమస్త లోకాలకు కూడా అది ఆధారభూతంగా ఉంది. అంటే అన్నిటిని పట్టుకుని ఉంది అది. అది లేకపోతే లేం మనమంతా ఎట్లాగైతే ప్రాణం ఉంటే నిలిచి ఉన్నామో అట్లా ఈ లోకానికంతా కూడా అది ప్రాణము. ఆధారభూతం లోకానాం త్రయాణం వృష్టి కారణం. అది అక్కడక్కడ వాళ్ళ ఆయా లోకాల్లో వృష్టి వాళ్ళకి కావాలి. మనలాంటి వర్షాలు కాదు అక్కడ, ఆ వర్షము వేరే, కానీ ఆ వర్షం కావాలి. ఇక్కడైతే మనకు నేరుగా వర్షం కావాలి, వర్షం లేకపోతే మనం బతకలేము. వృష్టి కారణం. శరీరానికి కూడా వృష్టి కావాలి, తెలుసా? శరీరానికి వృష్టి ఏమిటి చెప్పండి? శరీరానికి కూడా వృష్టి అంటే వర్షం వస్తున్నప్పుడు పోయి బయట తడిచి రావటం కాదు. శరీరానికి వృష్టి ఏమిటి? సౌందర్య లహరిలో చెప్పారు శంకర భగవత్పాదాచార్య స్వామి వారు. ప్రపంచం సించంతి పునరపి రసాంనాయ మహసహ. సౌందర్య లహరి పైన నుంచి అమ్మవారి పాదాల నుంచి కురిసేటువంటి అమృతధార, కరుణాధార, అది వృష్టి. అది కావాలి శరీరానికి. దాన్ని సంపాదించుకోవాలి. అక్కడ అట్లా కళ్ళు మూసుకుంటే అమ్మవారు సహస్రారంలో కనిపించాలి. అమ్మవారి నుంచి అట్లా ఏది మనం మధు అభిషేకం చేస్తాం అమ్మవారికి, తేనెతో అభిషేకం చేస్తే అట్లా తేనె అమ్మవారి నుంచి కారుతూ ఉంటుంది. ఇవన్నీ అభిషేకాలు మనం చూడాలి. ఎందుకు అంటే అదంతా లోపల అనుభవానికి వస్తుంది మనకి. అట్లా తేనె కారుతోంది అమ్మవారి నుంచి, కారుతూ ఉంటా. ఇదే లోపల అనుభవం, ఇదే అమృతం. లోపల అమ్మవారు ఆ అమృతం అట్లా కురిపిస్తూ ఉన్నారు. ఎక్కడ వెళ్తుంది అది? 72,000 నాడులకి ప్రపంచం అంటే అదే ప్రపంచం. ఎక్కడో వర్షం కురుస్తుంది, ఎవరికో పంట పండుతుంది. విచిత్రం. కూరుగులో వర్షం కురిస్తే మైసూరులో డ్యామ్ నిండుతుంది. ఎట్లా ఇది? అక్కడి నుంచి నీళ్లు వచ్చాయి, ఇక్కడంతా వీళ్ళు పంట పండించుకుంటున్నారు. అలాగే ఇక్కడెక్కడో వర్షం కురిస్తే, అమృతం కురిస్తే అది మొత్తం శరీరం అంతా తడుపుతుంది. 72,000 నాడులకి వెళ్తుంది అది. ఆ భావన ఇక్కడి నుంచే రావాలి. అది ఇక్కడనా హృదయమా? అది మరి ఆ స్థానాలు ఉపాసకుడి ఒక అధికారం. కానీ మొత్తానికి అక్కడ పుట్టేటువంటి అమృతం ఉందే శరీరం అంతా తడిపేటువంటిది అది. దాన్ని అందుకని అదే వృష్టి కారణం. త్రయాణం వృష్టి కారణం. మూడిటికంటే అది స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి అని అర్థం. మూడిటికి కూడా అది అమృత కారణం, వృష్టి కారణం. ఇక ఏవమేతత్ పదం విష్ణోః తృతీయమమలాత్మకం. అది తృతీయ స్థానము. తృతీయ, ఇక ముందు 2 స్థానాలు చెప్పారు, దాని తర్వాత ఇది తృతీయమమలాత్మకం. అటువంటిది విష్ణు పదమది అని చెప్పి ఆ విష్ణు పదము నుంచే మనకి ఆకాశగంగ వచ్చింది. ఆకాశగంగ విష్ణు పదం నుంచి. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన పాదము. ఆ విష్ణు పదము నుంచి గంగ ఎట్లా వచ్చింది అంటే, ఇప్పుడు విష్ణు పదము అంటే మనం ఒక స్థానము అన్నట్టుగా మనస్సులో అనుకున్నాం. ఇప్పుడు అది విష్ణు పాదము. వామనావతారంలో త్రివిక్రముడై స్వామి వెళ్ళి ఆ బ్రహ్మాండ కటాహాన్ని ఇట్లా కొడితే, బద్దలు కొడితే అక్కడ బయట ఉండేటువంటి గంగను తీసుకొచ్చాడు ఆయన. మనలో లేదు, ఈ బ్రహ్మాండంలో లేదు. బ్రహ్మాండం బయట ఉంది. ఆ బయట ఉండేటువంటి దాన్ని తీసుకొచ్చాడు. అనుభవం మనం ఉపాసన చేసి కలిగేటువంటి అనుభవం శరీరంలో లేదు. శరీరంలో ఉంటే తెలిసేదే మనకి, తెలియాలి. శరీరంలో రక్త మాంసాలు ఉన్నాయి,
ఇంకా ఎముకలు ఉన్నాయి, ఇంకా ఇవన్నీ నరనాడి మండలాలు అన్నీ ఉన్నాయి. కానీ ఈ అనుభవము సాధనలో ఉంది. సాధనలో ఉంది అనుభవం. అది ఆ సాధన వల్ల నీ శరీరంలో తెలుస్తోంది. అది ఎక్కడో బయట నుంచి తెచ్చుకున్నట్టుగా ఉంది, చూస్తే లోపల ఉన్నట్టుగా లేదు. అది ఏదో అనుభవం అండి. అది అట్లా వచ్చింది, వెళ్ళిపోయింది. ఇది నారద మహర్షి మనం అనుకున్నట్టుగా వెతుక్కున్నాడు. ఆయన ఎక్కడ మళ్ళీ ఆ అనుభవం నాకు కలగట్లేదు అని మళ్ళీ మళ్ళీ ఆ అనుభవం కోసం వెతికి 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 ఏదైనా ఒక చోట మనకి ఒక దేవస్థానంలో ఒక సంతోషం కలిగితే మళ్ళీ మళ్ళీ ఆ దేవస్థానానికి వెళ్తాం, మళ్ళీ మళ్ళీ ఆ గురువు దగ్గరికి వెళ్తాం. ఎంతో బాగుందండి, ఆనందంగా. లేకపోతే మీరంతా ఎందుకు వస్తారు? దత్తభక్తులంతా ఏదో ఆనందం, మీకు తెలియనిది అలౌకికమైన ఆనందాన్ని మీరు అనుభవిస్తూ ఉన్నారు, అందుకనే వస్తూ ఉన్నారు కదా. లేకపోతే ఎందుకు వస్తారు? అది అంటే అది మరి శరీరంలో ఉన్నట్టుగా తెలియాలంటే సాధన చేయాలి. సాధన చేస్తే అప్పుడు శరీరంలో ఉన్నట్టుగానే తెలుస్తుంది. అలా ఆయన అమృతాన్ని తీసుకొచ్చాడు. అమృతం అంటే ఆకాశగంగ, ఆకాశగంగ తీసుకొచ్చాడు. అందుకనే అక్కడ శ్రీశైలంలో కానీ మన తిరుమలలో కానీ ఆకాశగంగ, గంగా స్నానం. అది పాతాళ గంగ, ఆకాశగంగ రెండు ఉన్నాయి అక్కడ. శ్రీశైలంలో పాతాళ గంగ, తిరుమలలో ఆకాశగంగ. చూసారా? ఇది విశేషం. అట్లా ఆకాశగంగా యొక్క ప్రాదుర్భావం ప్రస్తావన మైత్రేయ పరాశర మహర్షి చెప్తూ ఉన్నారు. మైత్రేయ, ఆ విష్ణుపదం నుంచి గంగానది పుట్టిందయ్యా. ఆ గంగ సమస్త పాపాలని పోగొడుతుంది. దాని గురించి ఏం చెప్పేది? గంగా గంగా జై బలో గంగామయ్యాకి జై. వాళ్ళకి ఇది మహామంత్రం. ఆ గంగా తీరంలో ఉండే వాళ్ళకి గంగామయ్య గంగామయ్య పారే అమ్మలాగా చూస్తారు వాళ్ళు. గంగా అంటే అది కరుణ అట్లా ప్రవహిస్తోంది అని చూస్తారు వాళ్ళు. లేదా నీళ్లు జడస్వరూపంగా చూడరు వాళ్ళు, చైతన్యం. అట్లే రక్షణ చేసుకోవాలి, నీళ్లు మనం కాపాడుకోవాలి. నీళ్ల ప్రాంతంలో, నీళ్లలో ఎటువంటి సందర్భంలోనూ అశుచి చేయకూడదు, చాలా తప్పు అది. నీళ్లలో బట్టలు తొక్కడం, షాంపూలు ఇవన్నీ చేయకూడదు, బయట తెచ్చుకొని చేసుకోవాలి. గంగకేం లేదు, అవన్నీ పవిత్రమైపోతాయి. రుద్రభాష్యంలో చెప్పారు కదా. ఇక్కడ రథాలు పోతూ ఉంటే ఆ రథాలు పోయే చోట అంతా నీళ్లు, బురదంతా లోపల పారుతూ ఉంటుంది. ఏమైంది? గంగ శుద్ధమైపోయింది. అది పడి గంగలో శుద్ధమైపోయింది. అది గంగకేమీ కాల. గంగ అట్లాగే ఉంటుంది, నిత్యశుద్ధ. గంగకేం లేదు అది. కానీ అలా అని చెప్పి అదే పనిగా మనం పోయి అలా దానిలో అపరాధం అది చేయకూడదు. అందుకనే సమస్త పాపాల్ని పోగొడుతుంది. అది దేవాంగనల అంగరాగాల మైపూతతో, తెల్లని రంగుతో వెలిగిపోతూ ఉంటుంది. అక్కడ దేవాంగనలు స్నానము చేసి పంపించారట. వాళ్ళంతా అక్కడ స్నానం చేస్తున్నారు, మనకు తెలియదు. మనం అదే నీళ్లలో, ఏది దత్తాజీ వారు పైన స్నానం చేసి మనకి పంపిస్తే కింద మనం స్నానం చేస్తూ ఆనందిస్తామే, ఆ మాదిరిగా వాళ్ళు పైన స్నానం చేస్తున్నారు. అదే నీళ్లు మనకి వస్తూ ఉన్నాయి. అమ్మలందరూ పైన స్నానం చేస్తే మనకి ఇక్కడ ఈ గంగ వస్తోంది అని. అది గంగామాత. అది మహావిష్ణువు యొక్క ఎడమ పాదం నుంచి, దాని యొక్క బొటనవేలి గోటి నుంచి పుట్టింది. ఆయనేమి పెద్ద శ్రమ చేయలా, అట్లా పెరుగుతూ 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 వెళ్ళిపోతున్నాడు త్రివిక్రముడు. ఒక ఎడమ పాదం అట్లా ఎత్తాడు ఆయన. అట్లా వెళ్ళి ఆ గోరు కొంచెం ఇట్లా తగిలింది. తగిలితే దానికి చిల్లు పడిపోయింది. అంత మూర్తి అది, వామనమూర్తి, అది త్రివిక్రమమూర్తి. ఇప్పుడు ఆ త్రివిక్రమమూర్తి ఊరికే ఇట్లా తగిలితే చాలు, నేనేం చేయలేదండి అంటారే పిల్లలు, నేనేం చేయలేదు, అదే పగిలిపోయింది అన్నట్టు. అలా త్రివిక్రముడు నాకేం తెలియదు అన్నట్టుగా చూశాడు. ఊరికే ఇట్లా వెళ్ళింది. వాళ్ళేదో ఊరికే బలూన్ దగ్గర కూడా డబ్బు అంటుంది. అది ప్రొద్దున్న అనింది ఒకటి, ఇండిపెండెన్స్ డేకి తెచ్చుకొచ్చారు. డబా 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 అని పగులుతున్నాయి. ఏం చేయకపోయినా అట్లా స్వామి త్రివిక్రముడు పెరుగుతూ 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 పోతే ఇక అట్లా తగిలింది. అక్కడి నుంచి అమృతం వచ్చి, అరే ఇదే సమయం రా, ఇదే సమయం రా అని చెప్పి బ్రహ్మదేవుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కమండలం పట్టుకుని వచ్చాడు. అమ్మో మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోతే కష్టం అని. ఆయనకు తెలియదు ఎంత నీరు వస్తుందని. వెంటనే పట్టుకున్నాడు. అందరూ తీసుకోండి, మనం వెళ్ళి అక్కడి నుంచి గంగ నీళ్ళు తెచ్చుకుంటాం కదా. అలా ఆయన పట్టుకున్నాడు వెంటనే కమండలంలో. అదే చిన్న కమండలమా బ్రహ్మగారిది? అబ్బో అది పెద్ద భాండం. అది దాంట్లో కమండల భాండంలో ఆయన నింపేసి అదే నీళ్ళతో ఆయన పాదాలు కడిగాడు. అందుకనే బ్రహ్మ కడిగిన పాదము అక్కడ కడిగాడు ఆయన. ఆ పాదం, ఒక పాదము, పాదములు అనలేదు చూసారా? బ్రహ్మ కడిగిన పాదములు అనలా, అంటే ఒకే పాదం ఉంది అక్కడ.
ఏకపాదం, అందుకనే బ్రహ్మ కడిగిన పాదము. ఆ పాదాన్ని ఆయన అప్పుడు కడిగాడు. ఆయన బొటనవేలు నుంచి, బొటనవేలు యొక్క వేలు గోరు నుంచి ఆ ఆకాశగంగా ప్రాదుర్భవించింది. అటువంటి ఆ నదిని ధ్రువుడు ఎంతో భక్తితో రేయింపవుళ్ళు శిరస్సున ధరిస్తూ ఉంటాడు. ధ్రువస్థానం చెప్పుకున్నాం కదా మనం. ఆయనే ముందు, ఆయనకే దొరికేది ఫస్ట్. ఆయనకు దొరుకుతుంది, మహాభక్తుడు కదా, ఆయనకు దొరుకుతుంది. దేవాంగనలు దేవతలు స్నానం చేశారు. మహావిష్ణువు అయిన తర్వాత దేవాంగనలు. ఆయన ఇది శుద్ధమైంది, అది నీరు, అది శుద్ధమైన నీరు. ముందు ఆయన బ్రహ్మగారు ఆయన పాదం కడిగారు. తర్వాత వచ్చాక దేవతలు పట్టుకున్నారు. దేవతలు పట్టుకుని దాంట్లో స్నానం చేశారు. వాళ్ళకి ఫస్ట్ సప్లై అయింది. వాళ్ళకి ఎవరికి? దేవాంగనలు దేవతలు, వీళ్ళకి మీరు స్నానం చేసుకోండి అని వాళ్ళకు వచ్చింది. తరువాత అవి ఆ నీళ్లు అభిషేక జలం మన మీద ప్రోక్షణ చేసినట్టుగా ధ్రువుడు దాన్ని పట్టుకున్నాడు. అబ్బా, ఈ నీళ్లు మనకు వస్తున్నాయని ధ్రువుడు స్నానం చేశాడు. ఆయన శింశుమారంలో ఉంటాడు కదా పైన, మనం హరి సన్నిధిలో చూస్తూ ఉన్నాయి. ఆయన ముందు ఆ నీళ్లతో స్నానం చేశాడు. ధ్రువుడు శిరస్సున ధరిస్తూ ఉంటాడు. తరువాత ఎప్పుడు ప్రాణాయామం చేసేటువంటి సప్త ఋషులు ఆ గంగలో స్నానం చేస్తూ గంగ నీటి బిందువులను తమ జడలలో ధరిస్తూ, వాళ్ళు తుడుచుకోరట. సప్త ఋషులు చెప్పారు విష్ణు పురాణంలో, గంగలో స్నానం చేసి ఆ గంగ తుడుచుకోరు. మనము ప్రోక్షణ అయిన తర్వాత వదిలేసేయాలి తప్ప, వర్కుని ప్రోక్షణ అయిన నీళ్ళు ఎందుకు తుడుచుకుంటావు నువ్వు? వదిలేసే, ఏమవుతుంది? మేకప్ పోతుంది అని. పోతే పోయింది, ఏమైంది? ఒకరోజు మేకప్ పోతే ఇబ్బందే నీకు. తుడుచుకోకూడదు దాన్ని, ఆ నీళ్లు తుడుచుకోకూడదు. స్నానం చేసి నదిలో జుట్టు ఇట్లా అనకూడదు, ఆ జుట్టు నీళ్లు పడకూడదు. వాళ్ళు సప్త ఋషులు స్నానం చేసేసి తుడుచుకుంటే ఎక్కడ వెళ్ళిపోతుందో అని తుడుచుకోరట వాళ్ళు. అలా జడలైపోతున్నాయట. ఏమి వర్ణన అండి! అంటే అది అట్లా అది కట్టుకుపోతున్నాయి, జటలు జటలు అల్లుకుపోయినట్టుగా. ఇది మర్రి చెట్టుకుంటాయి ఆ జటలు, అట్లా కట్టేసుకుంటున్నాయి. తుడకపోతే ఏమవుతుంది? ఉంటలు ఉంటలుగా తయారై జుట్టంతా. అలాగే వాళ్ళు అట్లా, ఇదే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం నాగబాబాలు, వీళ్ళందరూ అట్లాగే ఉంటారు. అలాగే పెద్ద పెద్దవి, పెద్ద చండాకోల్లాగా ఉంటుంది. ఒకటి కొడితే దాంతో చాలా కష్టం, అది రాగి రంగులో అయిపోయి తుడుచుకోరు వాళ్ళు. అట్లాగే స్నానం చేయడం, చుట్టేసుకోవటం అంతే. దాంతో నేను నీళ్లు కారుతూ ఉంటే వాళ్ళకి అదే హాయి, సంతోషం. ఒళ్ళు తుడుచుకుంటారు కానీ తల తుడుచుకోరు వాళ్ళు. అలాగే వదిలేశారు వాళ్ళు. మీరు ఆ పని చేయొద్దు, మళ్ళీ జలుబు వస్తుంది. స్వామిజీ చెప్పారండి అని జలుబు వస్తుంది. చక్కగా ఉండండి, ఇబ్బంది లేదు. అది సామాన్యులు సామాన్యుల్లాగా, సప్త ఋషులు అసామాన్యుల్లాగా ఉంటారు. వాళ్ళు సప్త ఋషులు అందుకనే చెప్పారు. అది వాళ్ళు ఆ గంగ నీటితో చంద్రమండలం చూడండి ఎట్లా వస్తోంది, నిదానంగా నిదానంగా. తర్వాత చంద్రమండలము ఎప్పుడు తడుస్తూ ఉంటుంది. చంద్రమండలం ఏంటండి ఇంత చల్లగా ఉంది, ఎట్లా? వెన్నెల వస్తే బాగా చల్లగా ఉంటుంది, ఎట్లా అని అంటే ఇది కారణము. ఆ ఆకాశ గంగ అక్కడ వచ్చి పడుతోంది. ಚೆನ್ನಾಗಿದೆ. ఆ ఆకాశ గంగ అక్కడ వచ్చి పడుతోంది, చల్లగా అవుతోంది, ఆనందంగా ఉంది. అట్లా కృష్ణపక్షంలో కాంతి క్షీణించిన తరువాత ఆ చంద్రమండలము ఎంతో కాంతితో వెలిగిపోతూ ఉంటుంది. కృష్ణపక్షంలో అంతా క్రమంగా తగ్గి 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 తర్వాత మళ్ళీ శుక్లపక్షంలో వెలిగిపోతూ, అలా ఆ చంద్రమండలాన్ని కూడా తడిపి అక్కడ కూడా శక్తిని నింపి అలా ప్రయాణం చేస్తోంది. ఆకాశ గంగ వస్తోంది. గంగ ఇట్లా 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 పైన పారే గంగ ఇది, కింద పారే గంగ కాదు, పైన పారే గంగ ఇది. వస్తోంది ఆ గంగ. అట్లా గంగానది ఆ శశిమండలం నుంచి జగత్తును పావనం చేయాలని మేరు పర్వతం పైభాగం పడి ప్రవహిస్తోంది. అది మేరు పర్వతం, హిమాలయం అక్కడ పడుతోంది వచ్చి. మనకు తెలియదు, అది ఎప్పుడూ వర్షాలే అక్కడ. అంత ఘనీభవించినటువంటి గంగ అంతా ఎప్పుడో పడింది, అట్లా ఘనీభవించింది. అక్కడి నుంచే వస్తూ ఉంటుంది, ఆ గ్లేషియర్ నుంచే వస్తూ ఉంటుంది. ఆ మంచు గడ్డలు అక్కడి నుంచే వస్తూ లోపల ఊ అని వస్తుంది. గోముఖం చూసారా మీరు? గోముఖం అక్కడి నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది. ఏ నది యొక్క ప్రాదుర్భావాన్ని అంత వేగంగా చూడం మనం, గంగే. మిగతావన్నీ చిన్నగా వస్తాయి, గోదావరి కానీ కృష్ణ కానీ కావేరి కానీ ఇవన్నీ చిన్నగా వస్తాయి. తలకాడు, మహాబలేశ్వర, త్రియంబకం అంత చిన్నగా వస్తాయి నదులు. గంగ మాత్రం అట్లా ఊ అని వస్తూ ఉంటుంది గోముఖం నుంచి. తర్వాత గంగోత్రి దగ్గరికి వస్తుంది. గోముఖానికి చాలామంది వెళ్తారు, పెద్ద గుహలాగా ఉంటుంది, ఆ గుహలో నుంచి వస్తూ ఉంటుంది. శివుడి జటాజూటం అది. ఒక జటాజూటం విప్పాడు ఆయన, తీసుకోరా అని ప్రీతితో ఆయన ధరించాడు.
చెప్తారు తర్వాత. అలా ప్రవహిస్తోంది. సీతా అలకనంద చక్షువు భద్ర అనేటువంటి రూపాలతో ఉండి ఒకే నది 4 భేదాలుగా విభజించబడి 4 దిక్కులకు ప్రవహిస్తోంది. ఒకే నది 4 రూపాల్లో, ఈ పేర్లు అవన్నీ కూడా సీత అలకనంద, ఈ 4 పేర్లతో ప్రవహిస్తోంది. ఆ గంగా నది యొక్క దక్షిణపు పాయ అలకనంద. ఆ అలకానంద నదిని, దాన్ని శివుడు 100 సంవత్సరాలకు పైగా ఎంతో ప్రేమతో తన శిరస్సులో ధరించాడు. ఇది రహస్యం. ఆయన గంగా అహంకారము ఇదంతా ఊరికే బయటికి మనకి తెలియాలి కథ అని. ఆయనకి చాలా ఇష్టమైపోయి ఇక్కడే ఉండమ్మా బాగుంది అని చాలా సంతోషంగా. అసలే ఆయన విపరీతమైన తాపము కదా శివుడు అంటే, అబ్బో భయంకరమైన వేడి, అగ్ని. ఆయన ఇక్కడే అగ్ని పెట్టుకున్నాడు, చల్లగా ఉంది, ఉండు అట్లాగే ఉండిపోవాలి. కట్టేశాడు ఆయన, ట్యాంక్ బంధించేశాడు పైన జటాజూటంలో వచ్చి కూర్చొని అక్కడే అటు ఇటు అటు అటు అది కదులుతూ ఉండే కూడా ఈయన ధ్యానం, మహాయోగి. ఆయన అట్లా ధ్యానంలో ఉన్నాడు శివుడు. అది ఆ గంగా నదిని పరమ ప్రీతితో 100 సంవత్సరాలకు పైగా శివుడు శరీరంలో ధరించినటువంటి గంగా, అది సామాన్యమైంది కాదు. అటువంటి ఆ గంగా అలకనందా నది తరువాత శివుడి జటాజూటం నుంచి ప్రకటమై భూలోకంలో ప్రవహించి సముద్రానికి చేరింది. జై బోలో గంగామాతకి జై. ఒక భక్తుడి ప్రయత్నం అక్కడే ఉన్నది స్వర్గ గంగ. అక్కడి నుంచి రాలా, అక్కడ ఆగిపోయింది. వాళ్ళు వదల్లా, ఎవరికి వాళ్ళు పట్టేసుకుంటున్నారు, వదలట్లా. డ్యాములు కట్టేసుకుంటున్నారు అందరూ, బయట వాళ్ళకి రావట్లా నీళ్లు. ఇది అన్ని చోట్ల ఉండే ప్రాబ్లం లాగా ఉంది చూస్తే. బ్రహ్మాండం బయట వాళ్ళు పెట్టుకున్నారు, బ్రహ్మాండం బయట వాళ్ళు పెట్టుకున్నారు, తర్వాత వచ్చినప్పుడు వీళ్ళు పెట్టుకున్నారు, వీళ్ళు వదల్లా. అప్పుడు భగీరథుడు ప్రయత్నం, ఒక భక్తుడి యొక్క ప్రయత్నం, సాధన. ఆ సాధనతో ఆ గంగా నది వచ్చింది ఇంత విశేషంగా. అది తరువాత పాతాళానికి కూడా వెళ్ళింది. త్రిపథగా అని పేరు గంగానదికి. ఒక లోకమే కాదు, ఆ లోకము, ఈ లోకము, పాతాళము. సముద్రం నుంచి పాతాళానికి వెళ్తుంది గంగా. పాతాళానికి వెళ్ళి పాపాత్ములైన సగర కుమారుల్ని, పుణ్యాత్ముల్ని చేసి వారిని స్వర్గానికి పంపించింది. జై బలో గంగామాతకి జై. స్నాతస్య సలిలే యస్యాః సద్యః పాపం ప్రణశ్యతి. ఆ గంగలో గనక స్నానం చేస్తే వెంటనే ఆ క్షణంలోనే పాపాలు పోతాయి. దత్తాజీ వారు ఒక కథ చెప్పారు, గంగలో స్నానం చేస్తే పాపాలు పోతాయి. నువ్వు విశ్వసించాలి, నీకు విశ్వాసం లేకపోతే ఎట్లా? పోయాయో పోలేదో, పోయాయో పోలేదో అని అంటే, ఏమండి ఇట్లా చెప్తున్నారు కదా గంగలో స్నానం చేయగానే పాపాలు పోతాయని, మరి అందరికీ పాపాలు పోతే స్వర్గలోకమంతా నిండిపోదా అని పార్వతీ అమ్మవారు అడిగిందిట శివయ్యని. అడిగితే ఎట్లా అవుతుందిలే, అవన్నీ చాలా చమత్కారాలు ఉన్నాయి, అందరూ అలా భావించరు. అవునా అండి, మరి అందరికీ పాపాలు వెళ్ళిపోతే అందరూ వచ్చేస్తే ఎట్లా అండి, నరకలోకం ఖాళీ అయిపోదా అని. పాపం వాళ్ళకి పని ఉండదు కదా, జాబ్ కల్పించటం ముఖ్యం. వాళ్ళు జాబ్లెస్ అయిపోతే, మళ్ళీ ఉద్యమాలు మొదలైపోతే కష్టం కదా నరకలోకంలో, ఎట్లా ఇది అని అడిగింది. అడిగితే రా నీకు చూపిస్తాను అని వృద్ధ వేషంలో ఇద్దరు వచ్చారు. గౌరీ శంకర్లు ఇద్దరు కూడా వృద్ధ వేషంలో వచ్చారు. వచ్చి ఒక పెద్ద గుంట గొయ్యి, దాంట్లో ఈయన వృద్ధుడిగా పడిపోయాడు శివుడు. పడిపోతే బయట ముసలామె పార్వతీ అమ్మవారు, అయ్యో ఎవరైనా గంగలో స్నానం చేసి పాపమే లేదు అన్నవాళ్ళు, అసలు మాకు ఇంతైనా పాపం లేదు అన్నవాళ్ళు మా ఆయనకి చెయ్యి అందిస్తే ఆయన బయటికి వస్తాడు, లేకపోతే లోపలే అక్కడే చచ్చిపోతాడు అని ఆవిడ చెప్పింది. లేదా మునిగిపోతాడు అని. అంటే ఎవరు రావటంలా, గంగా స్నానం చేసి వస్తున్నారు కానీ ఎవరు రావట్లా, మాకెందుకులే మాకెందుకులే అని. అంటే ఏంటి పాపాలు పోలేదా మీకు? వాళ్ళకి విశ్వాసం లేదు. ఒక దొంగ వచ్చాడు, స్నానం చేసి 30 రోజులైంది. ఊరికే స్నానం చేస్తామని, గంగానేమి లేదు. స్నానం చేసి అప్పుడు ఎవరో చెప్పారు, అరే ఊరికే చేయకూడదు, సంకల్పం చెప్పుకోవాలి. ఏం సంకల్పం చెప్పుకోవాలి? సమస్త పాప నిరహరణార్థం అంటే అన్ని పాపాలు పోతాయా అండి అన్నాడు. ఖచ్చితంగా పోతాయి. అయితే మనం చాలా పాపాలే చేస్తూ ఉన్నాము, ఖచ్చితంగా మనం గంగా స్నానం చేయాలి అని చెప్పి సంకల్పం చేసుకుని మునిగి పైకి వచ్చినప్పుడు నేను సమస్త పాపాలని కడిగేసుకున్నాను అనే నమ్మకంతో లేచాడు. లేచి బయటకు వచ్చాడు. వస్తే ముసలాం ఏడుస్తోంది. ఏడిస్తే ఎందుకమ్మా ఏడుస్తున్నావంటే
మా ఆయన ఇట్లా గుంతలో పడిపోయాడండి, ఇలా పాపాలే లేని వాళ్ళు చెయ్యి అందిస్తే పైకి వస్తాడు, లేకపోతే అక్కడే మునిగిపోతాడు, ఎవ్వరూ రావటంలా, ఏమో ఎవరికి విశ్వాసం లేదేమో, నేను ఇస్తానమ్మా అని చెయ్యి అందిస్తే వచ్చేసి బయటికి శివపార్వతులు ఇద్దరూ ప్రత్యక్షమయ్యి ఇద్దరూ ఆయనకి అనుగ్రహించి, ఎవరో ఒక చిన్న చోరుడు దొంగ అనుగ్రహించి, నువ్వురా నిజమైన భక్తి నీకు అని అప్పుడు పార్వతీ అమ్మవారికి చెప్పా. చూసావా ఎట్లా ఉందో, స్నానం చేస్తున్నారు కానీ నమ్మకం లేదు, ఊరికే స్నానం అయిపోయిందంతే అని మామూలుగా ఏదో ట్యాప్ తిప్పుకుని స్నానం చేసినట్టుగా అనుకుంటున్నారు. గంగా అంటే పూర్తిగా విశ్వాసం లేదే, విశ్వాసంతో చేయాలి. పోయాయి అని అంటే మళ్ళీ రాకూడదు అని, పోయాయి కొత్తవి చేసుకోవచ్చులే అని కాదు, పాతవి పోయాయి కొత్త కలెక్షన్ చేసుకోవచ్చు అని అట్లా కాదు, పాతవి పోయాయి మళ్ళీ పాప బుద్ధి రాకుండా ఉండాలి అని. ఇది ఒక చాలా కథ, ప్రసిద్ధమైనటువంటి కథ. అందుకనే సద్య పాపం ప్రణశ్యతి, అదే క్షణంలో పాపం పోతుంది. అంతేకాదు గంగా గంగేతి తర్వాత కూడా చెప్తారు, అపూర్వ పుణ్య ప్రాప్తిశ్చ, అపూర్వమైన పుణ్యం ఒకటి కలుగుతుంది. మైత్రేయ సద్యో మైత్రేయ జాయతే, గంగా నదిలో స్నానం చేసి తమ పితృదేవతల్ని ఉద్దేశించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ పిల్లలు విడిచిపెట్టేటువంటి తర్పణాలు పితృదేవతలకి తప్పకుండా చేరుకుంటాయి. అది గంగాదేవి యొక్క గొప్పతనం. వారికి 100 ఏళ్ల వరకు తృప్తిని కలిగిస్తుంది. వాళ్ళంతా సంతోషంగా, అబ్బా అందుకనే కదా కాశీ గయా ప్రయాగ అని పరిగెత్తుకుంటూ పోయేది. అధికారం ఉండేవాళ్ళు ఆ తర్పణాలు చేయటం కోసమే అక్కడికి వెళ్తారు. ఎందుకంటే గంగలో తర్పణం చేస్తే వాళ్ళకి అటువంటిది. గంగకు పోయి యందుచిత కర్మ గతిన్ మనుజుండు పుణ్యరూపాంగములైన కాలములయందు, గంగకు వెళ్ళి అక్కడ ఆయా ఉచిత కాలంలో స్నానం చేసి చక్కగా మనుజుండు పుణ్యరూపాంగములైన కాలములయందు తిలోదక పిండదానముల్, అక్కడ వెళ్ళి తిలోదకం చేయాలి, పిండ ప్రదానం చేయాలి, దానాలు చేయాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. అలా చేసినప్పుడు సంగత భక్తితోడనొకసారి యొనర్చిన తత్కులంబు నిర్భంగ పవిత్రతా మహిమ పాటిల నుండు అనేక కాలముల్, అలా గనక చేస్తే వాళ్ళ తత్కులంబు, వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ కులమంతా వాళ్ళ వంశమంతా కూడా నిర్భంగ పవిత్రత మహిమ పాటిల నుండు. అది నిర్భంగ పవిత్రత, వాళ్ళకి ఎప్పటికీ ఆ పవిత్రత కాపాడుతూ ఉంటుంది అమ్మవారు గంగానది. జై బలో గంగామాతకి జై. ఇటువంటి ఇక ఆ గంగా తీరంలో గొప్ప యజ్ఞాలతో పురుషోత్తముడైనటువంటి ఆ శ్రీహరిని ఆరాధించి ఇహపరాల్లో పరమ సిద్ధిని పొందుతారు పితృదేవతలు, దేవతలు. అటు పితృదేవత ఆరాధనకి ఇటు దేవతారాధనకి కూడా గంగా అనేది చాలా ముఖ్యము. యతులు గంగలో స్నానం చేసి సమస్త పాపాల్ని కడుక్కుని కేశవుడిపై మనస్సు లగ్నం చేసి ఉత్తమ నిర్వాణాన్ని పొందుతారు. గంగా తీరవాసం. హరిద్వార్లో ఎప్పుడు మనం చాతుర్మాస్యం చేసుకుంటామో కదా అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాను. గంగా తీరంలో చాతుర్మాస్యం ఉండాలి అక్కడే, కానీ మనకిదే గంగ. అది గురు పాదాంకితం యత్ర గయాసాధోక్షదోద్భవ తీర్థరాజ ప్రయాగోసౌ గురుమూర్త్యై నమో నమః. అదే గురు సన్నిధియే తీర్థరాజ ప్రయాగము, కాశీక్షేత్రము అన్నీ కూడా అదే భావనతో మనం మైసూరు ఆశ్రమంలో ఉంటున్నాం, ఉండాలి. అన్నీ ఉన్నాయి కదా మనకి ఇక్కడే. అందుకనే హరి సన్నిధి పెట్టా. కాశీక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం. అది ఇది గురుర్ విశ్వేశ్వర సాక్షాత్, ఇది విశేషం. తారకం బ్రహ్మ నిశ్చితం. అది అన్నీ చెప్పేశారు కదా. అలా గురు సన్నిధియే కాశీక్షేత్రం. కానీ అవకాశం ఉన్నది కాబట్టి మనం ఆ గంగా తీరంలో తప్పక ఒకసారి చాతుర్మాస్యం చేసుకుందాం. చేసుకున్నప్పుడు మీరందరూ కూడా వద్దరు, కానీ ఈసారి అవ్వాలి అని చెప్పి మన విశ్వనాథ శర్మ బాగా పట్టుబట్టారు, కానీ కాలేదు. తొందరగా చేసుకుందాం. అప్పుడు ఆయన కూడా అక్కడే పాఠశాల పెట్టుకోవాలని ప్లాన్లో ఉన్నాడు. 2 నెలలు అక్కడే పాఠశాలలో పెట్టుకోవాలని. హరిద్వార్ కానీ ఋషికేశ్ కానీ వెళదాం మనం బాగా ఆనందంగా అని చెప్తూ, ఇక శృతాభిలషిత దృష్ట, గంగా ఒట్టి స్నానమే కాదు, గంగా ఇప్పుడు విన్నారు మీరు, శృత గంగ గురించి చెవిలో పడిందా? ఇది చెవి ద్వారా చేసే స్నానము. చెవిలో నీళ్లు పోసుకోవటమే ఇది, ఆ పని చేయొద్దు. మళ్ళా
చెవిలో విషయాలు పోసుకోండి చాలు, వాక్యాలు పోసుకోండి, నీళ్లు పోసుకోవద్దు, మళ్ళీ కష్టం. గంగ పవిత్రం చేస్తుంది లోపలికి వెళ్ళి అని చెవి నుంచి నోట్లో పోసుకోండి చాలు, గంగా పానం. ఇది వాక్యం. గంగా అని వెంటనే శృత అభిలషిత. మనం అనుకున్నాం ఎప్పుడు గంగా తీరంలో వెళ్ళాలి, ఉండాలి అని. అహం కాశీం గమిష్యామి అన్నట్టుగా అహం గంగాం గమిష్యామి, గంగకి వెళ్తాను నేను అని అనుకుంటే చాలు. అభిలషిత. ఇక దృష్ట, ఎవరో తెచ్చారు ఊరికే ఒక బాటిల్లో గంగా, దాన్ని చూసాం మనం చాలు. ఎవరో అక్కడి నుంచి వచ్చారు, స్వామీజీ గంగా, మీరు చూశారు దూరం నుంచి, గంగా అట్ట తెచ్చారట, అక్కడే గంగా నమస్కారం, అంతే. తెలిసిపోతుంది గంగకి, వైబ్రేషన్స్ వెళ్ళిపోతాయి. దృష్ట స్పృష్ట, ఊరికి తాకితే చాలు, స్నానం చేయలే, ఊరికి తాకితే చాలు. ఏమో చలిగా ఉందండి నాకు వల్ల కాదు, ఊరికే స్పృష్ట, ఊరికే తాకితే చాలు. స్పృష్ట పీత, ఇక జలపానం చేస్తే అవగాహిత, మునిగితే గంగలో స్నానం చేస్తే యా పావయతి భూతాని, సమస్త ప్రజానీకాన్ని కూడా, భూత అంటే ఏ జీవుడైనా సరే, కుక్కలు నక్కలు పశుపక్ష్యాదులు ఏవైనా సరే, ఏది స్నానం చేసినా కూడా అందులో పవిత్రమైపోతారు, ఏ జీవుడైనా సరే. భూతాని కీర్తితాచ దినే దినే, ఇక రోజు కీర్తిత, ఊరికే దాన్ని కీర్తనం చేస్తే చాలు. గంగా 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 అని కీర్తనం చేస్తే చాలు. అదేమో వచ్చింది చూసుకోండి, గంగా అమ్మవారు వచ్చినట్టుంది. గంగా కీర్తితాచ దినే దినే. ఇక గంగా గంగేతి యైర్నామ యోజనానాం శతైష్వపి, అది యోజనానాం శతైష్వపి. మనం ఎంత దూరంలో ఉన్నాం గంగకి? దక్షిణ భారతంలో ఉన్నాం, గంగా ఉత్తర భారతంలో పైన ఉంది. ఎక్కడైనా సరే కాదు, ఎక్కడో నువ్వు ఎక్కడికో వెళ్ళి దూరంగా, ఎంతో దూరంగా ఉండే ఒక ద్వీపం, దేశ విదేశాలు, అక్కడ ఉండి గంగా అనుకుంటే చాలు. అక్కడ ట్రినిడాడ్లో అరిప్పో అని ఒక నది చూపించి దత్తాజీ వారు మీకు ఇదే గంగా అని చెప్పారు. ట్రినిడాడ్ గంగా, దత్త గంగా అని పేరు పెట్టారు వాళ్ళు. గంగా అదే గంగా. వాళ్ళు ఈ రోజుకి అదే నమ్మకంతో కాపాడుకుంటూ ఉన్నారు. ఎంత బాగుంటుందో ఆ ప్రదేశం, ఆ గంగా అరిప్పో తీరం అని, చాలా బాగుంది. చిన్న ఆశ్రమం ఒకటి, అటువంటి గంగా. అలా యోజనానాం శతేష్వపి స్థితైరుచ్చరితం హంతి. గంగా గంగేతి యో బ్రూయాత్, చెప్పండి. గంగా గంగేతి యో యోజనానాం శతైరపి యోజనానాం శతేష్వపి ముచ్యతే సర్వపాపేభ్యః ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి విష్ణులోకం సగచ్చతి. గంగా 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 గంగా, అంతే చాలు. స్నానం చేస్తున్నప్పుడు గంగా 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 అంటే చాలు. అటువంటి ఆ గంగా స్థితైరుచ్చరితం హంతి పాపం జన్మత్రయార్జితం, 3 జన్మల పాపాన్ని కూడా పోగొడుతుంది. శాంతిగ ద్వీపాంతర దేశాంతరముల నుండి అయిన ఆ గంగమదిన్ చింతించిన జన్మత్రయ సంతాపములెల్ల బాసిచను మనుజులకున్. ద్వీపాంతరము, ఎక్కడో నువ్వు వేరే దూరంగా ఉండి కూడా గంగను స్మరిస్తే చాలు. ఇక అటువంటి గంగ దేవదేవుడైన వాసుదేవుడెల్లనాడు, దేవదేవుడైన వాసుదేవుడెల్లనాడు. అదే ఛందస్సులో రాశారు సురన కవి, అదే ఛందస్సులో తకిట 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 తకిట. దేవదేవుడైన వాసుదేవుడెల్లనాడు, తత్పావకనైక తీరముల తపంబులర్థి చేయు భూదేవ కోటికెల్ల ముక్తి తెరువు చూపుచున్ రమాదేవి తోడగూడి దేవకోటి గల్వగా. ఏమి ఛందస్సు చూసారా? తెలుగు సాహిత్యం ఎట్లా ఉంది చూడండి. అదే దేవదేవుడైన వాసుదేవుడెల్ల నాడు తత్ పావనైక తీరములద పంబులర్థి జేయుభూ దేవకోటికెల్ల ముక్తి తెరువు చూపుచున్ రమాదేవి తోడ కూడియుండు దేవకోటి గొల్వగాన్. ఇది తెలుగు సాహిత్యం అండి. అట్లా ఉంది చూసి ఆ ఛందస్సు, ఆ నడ, పద్యం. అది ఎటువంటి వృత్తాలు ఉన్నాయి, ఎటువంటి ఛందస్సులు ఉన్నాయి చూసారా? అలా ఉంది. దేవదేవుడైన వాసుదేవుడు కూడా గంగా తీరంలో ఉండి తపస్సు చేయడానికి ఇష్టపడతాడట. అది రమాదేవి తోడ కూడి ఉండు దేవకోటి గొల్బగాన్. ఆయన్ని కొలుచుకోవడానికి వాళ్ళు అక్కడికి దిగి రావాలంతే, ఆయన రాడు. నేను గంగ విడిచిపెట్టరానంటాడు.
అటువంటి గంగా. జై బలో గంగా మాతకి ఏహి పాహి పునీహి గంగే పరమ పావన తరత. గంగా స్నానం తుంగాపానం అని ప్రసిద్ధం. తుంగ చాలా తీయగా ఉంటుంది. కావేరి దక్షిణ గంగా. ಇವತ್ತು ಬಹಳ ವಿಶೇಷವಾದಂಥ ದಿವಸ. ನಾವು ಚಂಡಿ ಹವನದಲ್ಲಿ ಶತಚಂಡಿ ಯಾಗದಲ್ಲಿ 9ನೆಯ ದಿವಸಕ್ಕೆ ಬಂದು ಸೇರಿದ್ದೇವೆ. ಇವತ್ತು ಯಾಗವೆಲ್ಲವೂ ಕೂಡ ಬಹಳ ಚೆನ್ನಾಗಿ ನಮ್ಮ ಕಲ್ಯಾಣ ಚಕ್ರವರ್ತಿಯವರ ಆಧ್ವರ್ಯದಲ್ಲಿ ಋತ್ವಿಕರೆಲ್ಲ ಬಹಳ ಶ್ರದ್ಧೆಯಿಂದ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ತುಂಬ ಆನಂದ ಅಷ್ಟೊತ್ತು ಅಲ್ಲಿ ಆ ಯಾಗದ ಹತ್ರ ಕೂತಿರೋದು. ಹಾಗೆ ಭಕ್ತರು ನೀವು ಅಷ್ಟೇ ಕೂತಿದ್ದು ಅಲ್ಲಿ ಆ ಸಪ್ತಶ್ಲೋಕಿಯನ್ನು ಹೇಳಿಕೊಂಡು ಎಲ್ಲ ಭಕ್ತಿಯಾಗಿ ಆನಂದವಾಗಿ. ಆ ಪ್ರದೇಶವೇ ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ನಿನ್ನೆ ದಿವಸ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಅಮ್ಮನ ಅಲಂಕಾರ ಮಾಡಿಸ್ಕೊಂಡ್ಬಿಟ್ಟಿದ್ರೆ ನೋಡಿ ವಿಶೇಷ. ಎಂಥ ಫಲ ಅಂದರೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿಗೆ ಅಮ್ಮನ ಅಲಂಕಾರ, ಅಂಜನಮ್ಮ ಅಲಂಕಾರ ಆಗೋಗಿದೆ. ಅಮ್ಮನವ್ರ ಥರನೇ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. ಸ್ವಾಮಿ ನಿಂತಿರೋ ಭಂಗಿನೂ ಹಾಗೆ ಇದೆ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ. ನೀವು ಅಭಿಷೇಕ ಆಗುವಾಗ ನೋಡಿರ್ತೀರಿ, ಅಷ್ಟು ಸುಂದರ ಮೂರ್ತಿ. ಆ ಸ್ವಾಮಿಗೆ ನಮ್ಮ ಅರ್ಚಕ ಸ್ವಾಮಿ ಇನ್ನೂ ಸುಂದರವಾಗಿ ಅಲಂಕಾರ ಮಾಡ್ತಾರೆ. ಕಾಯ್ತಾ ಇರ್ತಾರೆ ಆ ಚಿತ್ರ, ಆ ಫೋಟೋ ನೋಡೋದಕ್ಕೋಸ್ಕರ. ದತ್ತಾಜಿಯವರೇ ಹಾಕ್ತಾರೆ ಸ್ವಯಂ. ಆ ಫೋಟೋ ಕಳಿಸಿದ್ರೆ ದಿನ ಒಂದೊಂದು ಫೋಟೋವನ್ನು ಹಾಕೋದು ಕೂಡಲೇ ಒಂದು 2-3 ನಿಮಿಷದಲ್ಲಿ ಸಾವಿರಾರು ಜನ ನೋಡ್ಬಿಡ್ತಾರೆ, ಅದನ್ನು ಕಾಯ್ತಾ ಇರ್ತಾರೆ. ಅಂಥ ಮೂರ್ತಿ ಸ್ವಾಮಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ. ಇವತ್ತು ಶನಿವಾರ ವಿಶೇಷವಾಗಿ ನಾವು ಶತಚಂಡಿ ಯಾಗದ 9ನೇ ದಿವಸದಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡಿದ್ದೀವಿ. ವೇದ ಪಾರಾಯಣ, ನಾಮ ಸಂಕೀರ್ತನ, ಸಪ್ತಶ್ಲೋಕಿ ಜಪ ಎಲ್ಲವೂ ಚೆನ್ನಾಗಿ ನಡೀತಾ ಇದೆ ದತ್ತಾಜಿಯವರ ಆಶೀರ್ವಾದದಿಂದ. ಅಂಥ ಒಂದು ಸುಸಂದರ್ಭದಲ್ಲಿ ಇವತ್ತು ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವವನ್ನು ನಾವು ಆಚರಣೆ ಮಾಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೀವಿ. 80ನೆಯ ವಿಶೇಷವಾದ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ. 80 ಅನ್ನೋದು ಒಂದು ವಿಶೇಷವಾದ ಸಂಖ್ಯೆ. ಆ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲ ಇದ್ದೀವಿ. ಭಾರತ ಮಾತೆಗಾಗಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಶ್ರಮಿಸಬೇಕು. ಭಾರತ ಮಾತೆಯನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇರಬೇಕು. ಹಾಗೂ ಭಾರತೀಯರಾಗಿ ಭಾರತ ಮಾತೆಯ ವಿಷಯದಲ್ಲಿ ಬಹಳ ಶ್ರದ್ಧೆಯಿಂದ, ಭಕ್ತಿಯಿಂದ, ಪ್ರೇಮದಿಂದ ನಮ್ಮ ದೇಶಕ್ಕಾಗಿ ನಾವು ದುಡಿಯಬೇಕು. ದೇಶಭಕ್ತಿಯನ್ನು, ದೇವಭಕ್ತಿಯನ್ನು ಹೆಚ್ಚಿಸ್ಕೊಳ್ಬೇಕು. ಅದು ಬಹಳ ಮುಖ್ಯವಾದದ್ದು. ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅಂದರೆ ಏನೋ ಸುಮ್ಮನೆ ಹಾಗೆ ಹುಚ್ಚ ಬಟ್ಟೆ ಓಡಾಡೋದು ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅಲ್ಲ, ಸ್ವೇಚ್ಛ ಅಲ್ಲ. ಸ್ವಾತಂತ್ರ್ಯ ಅಂದರೆ ನಮ್ಮ ಸಂಪ್ರದಾಯದ ಧರ್ಮ ಮಾರ್ಗದಲ್ಲಿ ನಡೆಯೋದಕ್ಕೆ ಬೇಕಾಗಿರುವಂಥ ವ್ಯವಸ್ಥೆ, ಅದು ಸ್ವಾತಂತ್ರ್ಯ. ಅದು ಬಂದಿದೆ ನಮಗೆ ಅಂತ, ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಅದು ಬಂದಿದೆ. ಅಂಥ ಒಂದು ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವವನ್ನು ನಾವಿವತ್ತು ಆಚರಣೆ ಮಾಡಿಕೊಂಡು ಬಹಳ ವಿಶೇಷವಾಗಿ ಆನಂದವಾಗಿದ್ದೀವಿ. ಇಂಥ ಒಂದು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಭಾರತ ದೇಶ ಅಂತ ಹೇಳಿದ ಕೂಡಲೇ ಜ್ಞಾಪಕ ಬರೋದು ನಮಗೆ ಗಂಗಾ. ಎಷ್ಟೋ ಜನ ವಿದೇಶಿಯರು ಗಂಗೆಯನ್ನು ನೋಡೋಕ್ಕೆ ಅಂತಲೇ ಬರ್ತಾರೆ. ಏನಾದರೂ ಇರ್ಬೋದು, ಆದರೆ ಈ ಗಂಗೆ ಅಲ್ಲಿರೋಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಆ ಗಂಗಾ ಇರೋದರಿಂದ ಏನಂತಾರೆ, ಅದೊಂದರಿಂದ ಪೂರ್ತಿ ಕಥೆ ಬದಲಾಗೋಯ್ತು ಅಂತಾರಲ್ಲ, ಆ ಗಂಗೆಯಿಂದ ಭಾರತ ಮಾತೆಯ ಮಹಿಮೆ ಹೆಚ್ಚಾಗೋಯ್ತು. ಅದು ವಿಶೇಷ. ಭಾರತ ಅಂಥೇಳಿ ಗಂಗೆ ಬಂದಳು, ಗಂಗೆ ಇದೆ ಅಂತ ಹೇಳಿ ಭಾರತ ಮಾತೆಯ ಹಿರಿಮೆ ಹೆಚ್ಚಾಯಿತು ನಾವು ಹೇಳಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಎರಡೂ ಹಾಗಿದೆ, ಅನ್ಯೋನ್ಯಾಶ್ರಯದಲ್ಲಿದೆ. ಅಂಥ ಒಂದು ಆ ಗಂಗೆಯ ಬಗ್ಗೆ ನಾವಿವತ್ತು ಮಾತಾಡ್ಕೊಂಡ್ವಿ. ಸ್ವಲ್ಪ ಅಮ್ಮನವ್ರನ್ನ ಕುರಿತು ಒಳ್ಳೆಯ ಒಂದು ಕೀರ್ತನೆ, ಏಹಿ ಪಾಹಿ ಪುನೀಹಿ ಗಂಗೆ ಅನ್ನುವಂಥ ಆ ಗಂಗಾ ಕೀರ್ತನೆಯನ್ನು ಕೂಡ ಎಲ್ಲರೂ ಕೇಳಿ. ಆ ಗಂಗಾ ಸ್ಮರಣ ಅನ್ನೋದು ಬಹಳ ಮುಖ್ಯ. ಅದಕ್ಕೆ ಮುಂಚೆ ನಮಗೆ ಸಂಧ್ಯೋಪಾಸನೆಯ ಬಗ್ಗೆ ತಿಳಿಸ್ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಸಂಧ್ಯೋಪಾಸನ ಅನ್ನೋದು ಬಹಳ ಮುಖ್ಯ. ಯಾವುದೇ ಕಾರಣಕ್ಕೂ ಕೂಡ ಆ ಅಧಿಕಾರ ಇರುವಂಥವರು ಸಂಧ್ಯಾವಂದನೆಯನ್ನು ಬಿಡಬಾರ್ದು, ಗಾಯತ್ರಿ ಮಂತ್ರವನ್ನು ಬಿಡಬಾರ್ದು, ಅರ್ಘ್ಯಪ್ರದಾನವನ್ನು ಬಿಡಬಾರ್ದು ಅಂತ ಆ ವಿಚಾರವನ್ನೆಲ್ಲ ಕೂಡ ಹೇಳಿ, ಅದಾದ ಮೇಲೆ ಹೇಗೆ ನಮಗೆ ಈ ಗಂಗೆ ಬಂತು ಅನ್ನುವಂಥ ವಿಚಾರದಲ್ಲಿ ಉಪದೇಶವನ್ನು ಮಾಡಿ ಆ ಗಂಗೆಯ ಮಹಿಮೆಯನ್ನು ನಮಗೆ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ನಾವು ಏಹಿ ಪಾಹಿ ಪುನೀಹಿ ಗಂಗೆ ಅಂತ ಹೇಳಿ ಆ ಅಮ್ಮನನ್ನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳುವಂಥ ಪ್ರಯತ್ನವನ್ನು ಮಾಡೋಣ.
गंगा गंगेति यो ब्रूयात् गंगा गंगेति यो ब्रूयात् योजनानां शतैरपि योजनानां शतैरपि मुच्यते सर्वपापेभ्यः मुच्यते सर्वपापेभ्यः ब्रह्मलोकं स गच्छति ब्रह्मलोकं स गच्छति ये हि पाहि पुनीः गंगे परम पावन तर तरंगे ये हि पाहि पुनीः गंगे परम पावन तर तरंगे ये हि पाहि पुनीः गंगे परम पावन तर तरंगे ये पाहि पुनीः गंगे 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 पावन तर तरंगे त्वं त्रिविष्टपवासि निर्जर